కాంగ్రెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ సీరియస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్ రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై తాజాగా గవర్నర్ స్పందించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించారు. హైదరాబాద్ లో జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ హాజరయ్యారు. సీఈఓ వికాస్ రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ఓటు వేయడం మన హక్కు, స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు మధ్యవారధిగా ఉండటం తన బాధ్యత అన్నారు. జనరల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల కమిషన్ కు అభినందనలు తెలిపారు. మొదటిసారి ఇంటి నుంచే ఓటు వేయడం అనేది మంచి పరిణామమని, ఓటింగ్ రోజు సెలవు అనేది సరదా కోసం కాదనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలని సూచించారు. ఓటు హక్కు వినియోగం అనేది యుద్ధంలో పాల్గొన్నట్లు అనుకోవాలని, ఓటు వేసిన మార్క్ చూసి గర్వంగా ఫీల్ అవ్వాలని కోరారు. ఎన్నికల బరిలో ఉన్న ఎవరో ఒకరిని యువత ఎన్నుకోవాలని సూచించారు. అయితే తాను మాత్రం నోటాకు వ్యతిరేకమని చెప్పారు గవర్నర్. అదే సమయంలో ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారంలో ఓ అభ్యర్థి ఓటు అడిగిన అంశాన్ని తమిళసై గుర్తు చేశారు. ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి అన్నారు. ఎన్నికల కమిషన్ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఎక్కడా కూడా గవర్నర్ కౌశిక్ రెడ్డి పేరును ప్రస్తావించలేదు. ఓటర్లను ఎవరు బెదిరించకూడదు, ఇబ్బంది పెట్టకూడదన్నారు. ఓటు అనేది మోస్ట్ పవర్ఫుల్ ఆయుధమని, ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఓటు వేయాలని, మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి అని కోరారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. ప్రజలు తనకు ఓటు వేస్తారో లేదోననే అనుమానమున్న ఆయన తనను గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని భార్య కూతురుతో కలిసి వీడియో చేసి సర్క్యులేట్ చేశారు. తన విజయయాత్రకు వస్తారో చావు యాత్రకు వస్తారో తేల్చుకోండని కోరారు. ఈ వీడియోలో కౌశిక్ రెడ్డి భార్య, కూతురు కూడా మాట్లాడారు. తన భర్తను గెలిపించండి, కొంగు చాచి భిక్షమడుగుతున్నానంటూ ఆయన భార్య కోరగా, మా డాడీని కాపాడండి అంటూ ఆయన కూతురు కోరింది. ఈ రకమైన బెదిరింపు వీడియోలు చేయడమేంటని కొందరు విమర్శలు చేశారు. ఇది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.